హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా. ఓకే, ఐఎమ్ బ్యాక్ యువర్ డైలీ డాక్టర్. ఓకే, ఈరోజు మంచి కంటెంట్తో వచ్చేసిన నేను. మంచి కంటెంట్ అంటే నాకు మంచి కంటెంట్ అనిపిస్తుంది. మరి మీరే డిసైడ్ చేయాలి ఆ కంటెంట్ ఎట్లా ఉందో ఏందనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకోటి అయితే మన కంటెంట్ ఈరోజు మార్నింగ్ ఒక 7:30 లేచాను నేను. లేచిన తర్వాత యాజ్ యూజువల్ ఒక సినిమా టీతో స్టార్ట్ చేసిన నా డే. ఇట్ వాజ్ వెరీ రిలాక్సింగ్. సినిమా టీతో పాటు పేపర్ చదువుకుంటూ స్టార్ట్ చేసిన. మా పాప లేచి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి కూడా చాలా యాక్టివేట్ అయిపోయినా అప్పటికి. సో దెన్ మేడం నాకు ఒక మ్యాక్రోని సంథింగ్ ఏదో బ్రేక్ఫాస్ట్ చేసింది. అది కొంచెం తినేసి దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి క్లినిక్ వచ్చేసిన. క్లినిక్లో చాలా పేషెంట్స్ వెయిట్ చేస్తుండే. ఆ పేషెంట్స్ చూసేసరికి 2 అయిపోయింది. 2 తర్వాత నాకు సర్జరీస్ ఉండే, ఒక 2 సర్జరీస్ ఉండే. ఆ 2 సర్జరీస్ ఒక 2 అవర్స్ పడింది. 4 to 4:30 అయిపోయింది. ఇప్పటికైతే మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఇప్పుడు కాల్ వచ్చింది, ఒక ఎమర్జెన్సీ కేసు అని సర్జరీ అని చెప్పేసి. అయితే ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే 2 ఆపరేషన్లు ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఒకటి భుజం ఫ్రాక్చర్ ఉంది, ఒకటి చేయి ఫ్రాక్చర్ ఉంది. డాక్టర్ గుద్దిందా? అక్కడ గుద్దుతారా డాక్టర్? నువ్వు గుద్దినావా? భలే ఉన్నావురా. ఎందుకురా ఇంక చిన్నది దొరకలే? ఓకే, దిస్ అవర్ సెకండ్ కేస్, సెకండ్ ఆపరేషన్ అండి ఈరోజు నాది. ఫస్ట్ ఆపరేషన్ ఇప్పుడే అయిపోయింది, ఒక ½ అవర్ అయింది. దానికి కష్టపడ్డాం. ఫస్ట్ ఆపరేషన్కి ఒక నెయిల్ వేసినాం. ఈజ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. సర్జరీ కూడా ఒక 2 అవర్స్ పడింది. 4 to 4:30 అయిపోయింది. 4:30 వరకు అసలు ఫుడ్ తినలేదు. 4:30 లంచ్ కాలేదు. 4:30కి వచ్చి 4:30కి కొంచెం లంచ్ చేసుకుని దాని తర్వాత ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయింది. ఒకసారి మా ఫాలోవర్స్ ఒకసారి చెప్దామని చెప్పేసి నేను అసలు కొంచెం రెస్ట్ కూడా తీసుకోకుండా మీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడు ఒక 6 o'clock అవుతుంది ఈవినింగ్. బాగా అలసిపోయి బాగా ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ 6 నుంచి మళ్ళీ ఒక 2 hours మనకు ఒక ఓపీ ఉంటుంది. 2 hours ఆపరేషన్ థియేటర్ కాకుండా ఓపీ పేషెంట్స్ కూడా వస్తాయి. ఆ 2 hours తర్వాత 8 o'clock, 8 నుంచి 8:30 వరకు కొంచెం రెస్ట్ ఉంటాయి. 8:30 నుంచి పర్సనల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. మనం బ్యాడ్మింటన్ ఆడతాం. 8:30 to 10:30 వరకు ఆడతాం బ్యాడ్మింటన్. దాని తర్వాత అది కూడా మీకు ఒక లైవ్ బ్లాగ్ చూపిస్తాను. ఓకే, ఇది ఈ రోజు వరకు కదా. కానీ ఈరోజు ఏంటంటే ఒక అందాజ ఒక క్రియేట్ చేశాను. రేపటి నుంచి కొత్త కథ ఉంటుంది, మనకు కొత్త డైలీ డాక్టర్ కొత్త వీడియో తీసుకొస్తారు. దిస్ ఈజ్ ఫర్ టుడే ఇన్ మై లైఫ్. రేపు కూడా మంచి కంటెంట్ రాబోతున్నాను. రేపు కూడా మీరు ఫాలో చేయాల్సిందే. రేపు కూడా నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యువర్స్ డైలీ డాక్టర్ ముద్దపల్లి.